మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఓబీసీ అయితే మీకోసం ఇది, మీకోసం యూపీఎస్సీ క్లియర్ చేసి 15 మంది 10 ఇయర్స్ మోర్ దాన్ 12 ఇయర్స్ కష్టపడి తీసుకొచ్చారు దీన్ని. సో ప్లీజ్ వినండి, ఫాలో అవ్వకపోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో రోహిత్ అనే పర్సన్ 174th ర్యాంక్తో ఓబీసీ క్యాండిడేట్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. వాళ్ళ ఫాదర్ HCL టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నాడు, ప్రైవేట్ కంపెనీ, బట్ అతని శాలరీ 8 lakhs కంటే ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నువ్వు క్రిమి లేయర్ కిందకి వస్తావని చెప్పి తనకి జనరల్ మెరిట్లో అంటే 174th గుడ్ ర్యాంక్ ఆ టైంలో, సో జనరల్ మెరిట్లో IPS ఇచ్చారు. బట్ తనకి ఫారెన్ సర్వీస్ కావాలి. అండ్ దట్ 1993లో ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీ ఉంది ఓబీసీస్కి, ఆఫీస్ మెమరాండం అంటాం. దాని ప్రకారం శాలరీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది క్రిమిలేయర్ కేటగిరీని డిసైడ్ చేయడానికి కౌంట్ చేయకూడదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చేయాలి. అంటే బిజినెస్ ఉన్నా, లేదంటే రెంటల్ ఇవి వస్తున్నా, లేదు అంటే మీరు డాక్టర్ ఆర్ లాయర్ అయ్యి మీరు ఫీజు ఛార్జ్ చేసేది ఎక్కువ అయి ఉంటే అవి కౌంట్ చేయాలి తప్ప శాలరీ ఇన్కమ్ అనేది అసలు కౌంట్ చేయకూడదు ఆ పాలసీ ప్రకారం. అతను ఛాలెంజ్ చేశాడు. అతని తర్వాత 13, 15, 17లో కూడా క్లియర్ చేసిన ఆఫీసర్స్, వీళ్ళకి వేరే సర్వీసెస్ వచ్చినాయి, వాళ్ళంతా ఛాలెంజ్ చేశారు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం తెలిసిందంటే ఏదైతే శాలరీ ఇన్కమ్ ఉంటుందో 15 or 20 lakhs వాట్ ఎవర్, అది క్రిమిలేయర్కి కౌంట్ చేయకూడదు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ అదే చెప్తుంది, మేమేం చేయలేమని చెప్పింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ చేయాలి, బట్ మీ పేరెంట్స్ ఆల్రెడీ 15-20 lakhs ఎర్న్ చేస్తూ ఉంటే యూ విల్ నాట్ ఫాలో అండర్ క్రిమి లేయర్ యాజ్ పర్ దిస్ జడ్జ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.